అందరికీ బాపతుల క్లాస్ స్వాగతం. మన ఐదో స్కంధం 24 అధ్యాయం మనం పూర్తి చేసుకున్నాం. రోజు మనం 25 అధ్యాయం ప్రవేశిస్తుంది. మనం ప్రవేశించే లోపల గత అధ్యాయంలో సో భూమండలం లోపల ఉండేటువంటి 7 లోకాలు, అవన్నీ కూడా అసురులు ఉండేటువంటి, నాగులు ఉండేటువంటి లోకాలు. ఆ, అన్ని ప్రదేశాల్లో విపరీతమైన ఐశ్వర్యం ఉంది. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఆ, అనేక రసాలు తాగి వాళ్ళ బలం పుంజుకొని, ఎంతో శక్తి పుంజుకొని, అందంగా ఉంటూ వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో ఇక్కడ నిరంతరంగా అక్కడ వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. అయితే స్వర్గలోకాల్లో భోగం ఉంది, అట్లాగే ఈ బిల స్వర్గం, ఈ లోకాల్లో కూడా ఐ- ఆ, ఐశ్వర్యం ఉంది, విలాసం ఉంది, భోగం ఉంది. కాకపోతే స్వర్గంలో ఉండేవాళ్ళు భగవంతుడి యొక్క కీర్తిని గుర్తించి వాళ్ళు వాటిని అనుభవిస్తారు. కానీ ఈ లోకాల్లో మాత్రం భగవంతుని గురించి తలుచుకునే దానికి ఎటువంటి అవకాశం, ఆస్కారం లేకుండా వీళ్ళు వాళ్ళ వాళ్ళ సొంత ఇంద్రతృప్తి మాత్రమే పరమావధిగా వాళ్ళు జీవిస్తారు. కాబట్టి స్వర్గలోకాల్లో భగవంతుడి దయను వాళ్ళు గుర్తించి వాళ్ళు ఉన్నదాన్ని అనుభవిస్తారు. ఉండేవాళ్ళు భగవంతుని గుర్తించకుండా వాళ్ళు అనుభవిస్తారు. కానీ ఒకడు కూడా సూర్యుడు ఈ లోకాల్లోకి ప్రవేశించదు. కానీ అక్కడ ఉన్నటువంటి రత్నాలు, అలాగే ఈ అనేక రకమైన పావులు, పడగలు, వాటిపైన ఉన్నటువంటి మణులు ఇక్కడ ఆ వెలుగుని మనకి నింపుతూ ఉంటుంది. సో ఆ, అక్కడ ఉద్యానవనాలు, ఎన్నో రకాలైనటువంటి ఆ, ఇక్కడ నదులు, సరస్సులు, తర్వాత చెట్లు, తర్వాత పక్షులు, సో అన్ని రకాలుగా ఇక్కడ ఉండి అక్కడ అక్కడ అందరినీ ఆకర్షించేటువంటి వాతావరణం. సో ఆ విధంగా మనం అతల, తర్వాత సుతల, వితల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకాలు మనం చూసాము. ముఖ్యంగా రసాతలంలో మనకి, ఆ, మహాతల మహాతల రసాతలలో మనం పాములు, నాగులు, సో అవి కూడా నివసించడం మనం చూస్తున్నాం, అవన్నీ కూడా మనం విన్నాం. అలాగే పాతాళంలో కూడా ఇక్కడ కూడా కొన్ని నాగులు లేదా కొన్ని సర్పాలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడంతా కూడా వాటి వాసుకి కూడా మనకి పాతాళ లోకం ఉన్నట్టుగా మనం గమనించాం. సో ఈ విధంగా మనం 24 అధ్యాయంలో వివిధ లోకాలని మనం చూసుకున్నాం. అక్కడ ముఖ్యంగా ఎవరు దాని వాటిని పాలిస్తున్నారు, బలి మహారాజు గురించి మాట్లాడుకున్నాం. ఏ విధంగా భగవంతుడు నారాయణ అతన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. తర్వాత తన ప్రార్థనను తను ఏ విధంగా పలికాడు, ఏ విధంగా ఇంద్రుడు ఇంతవరకు కూడా ఆ, తను భగవానుడి ప్రేమను కోరుకోవడం లేదే, ఇంకా తన పదవి కోరుకుంటున్నాడు. దానివల్ల అతను ఏం ప్రయోజనం పొందాడు అని భగవంతుడి దయ వల్ల నాకు ఆయనే కావాలనే ఉద్దేశం నేను వదులుకున్నాను. సో దీనివల్ల ప్రయోజనం ఇందుకు పెద్దగా పొందిందే లేదు, కానీ నేను చాలా ప్రయోజనం పొందాను అని మళ్ళీ మహారాజ్ చెప్పడం మనం చూశాను. సో 25 అధ్యాయంలో యాక్చువల్గా సిలబస్ ప్రకారంగా చూస్తే 26 అధ్యాయంలో నరకలోకాలు వస్తున్నాయి. 25 అధ్యాయంలో కింద అనంతుడు ఎవరైతే ఈ మొత్తం భూమండలాన్ని మోస్తున్నాడో, మనం చెప్పుకున్నాం, ఈ ఈ అనంతుడు మాత్రం ఈయన జీవతత్వం. భగవంతుడు స్వయంగా ఆ ఆ జీవుడికి ఈ భూమండలాన్ని మోసే శక్తిని ఇచ్చాడు. ఇప్పుడు ఎవరైతే ఈ భూమండలాన్ని మోస్తున్నాడో ఆ ఆ అనంతుడి గురించి వర్ణిస్తున్నాడు అన్నమాట ఈ 25 అధ్యాయంలో. సో మన సుఖదేవ్ గోస్వామి పక్షిత్ మహారాజుకి సో ఆ అనంతుడి గురించి మనకి వివరిస్తున్నాడు అనమాట. ఆ అనంతుడి యొక్క గుణాలు, అతని యొక్క రూపము, అతను ఏ విధంగా ఈ భూమండలాన్ని మోస్తూ ఉన్నాడు, తద్వారా ఎంతమంది జీవులకి ఆశ్రయం ఇస్తున్నాడు. సో
ఆయన ఉండబట్టే మనలాంటి వాళ్ళ ఇక్కడికి వచ్చి మన కర్మల్ని మనం భగవానుడికి అర్పించే అవకాశం మనకి ఆనందుడు ఇస్తున్నాడు. సో కాబట్టి ఆయన్ని నిరంతరం స్మరించుకోవడం వల్ల సో మనం కూడా ఎంతో ప్రయోజనం పొందుతాం. సో ఎటువంటి ప్రయోజనం పొందుతాము అవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ అధ్యాయంలో మనం చూస్తాం అనమాట. 25వ అధ్యాయం ఏమన్నాడు? పాతాళ గ్రహానికి సుమారు 3000 యోజనాల దిగువ భగవంతుని మరొక అవతారం నివసిస్తుంది. ఆయనను అనంత లేదా సంకర్షణ అని పిలుస్తారు. ఆయన తమో గుణానికి అధిపతి అయిన శివునిచే పూజింపబడతాడు కాబట్టి తామసి అని కూడా పిలుస్తారు. సో ఆయనకి అనంత లేదా సంకర్షణ అనే పేరుతో పిలుస్తారు. ఆయన తమో గుణానికి అధిపతి అయిన శివునిచే పూజింపబడతాడు. సో మనం చెప్పుకున్నాం, కృష్ణుడి నుంచి బలరాముడు వస్తాడు, బలరాముడి నుంచి సంకర్షణుడు వస్తాడు, సంకర్షణ నుంచి సదాశివుడు వస్తాడు. సో ఈ సదాశివుడే అసలైనటువంటి శివుడు. సో ఈ సదాశివుడు నిరంతరం సంకర్షణ పూజిస్తూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలి అని అంటే ఆ, అధిపతి సంకర్షణ వచ్చేసి, సో బలరాముడు నుంచి వస్తుంది కదా ఇదంతా కూడా బలరాముడు అధిపతి. సో అందుకనే అహంకారానికి కూడా అధిపతి ఆయనే. తమో గుణానికి అధిపతి కూడా సంకర్షణుడు. తర్వాత తమో గుణం ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటంటే వాళ్ళలో అంత అహంకారం ఉందని అర్థం. ఎందుకంటే నేను శాస్త్రాన్ని పట్టించుకోను, నేను దేవుణ్ణి పట్టించుకోను, నాకు ఎవరో నాకు నేనే ముఖ్యం, నాకు నేనే అన్ని పరిస్థితులు నేనే అనుభవించాలి, అంతా నాకే దక్కాలి. తమో గుణం ఇప్పుడు పరాకాష్ఠకు చేరిందంటే దాని అర్థం ఏంటంటే అతను ఏది చేయడానికి ఇష్టం లేదు, ఏది పట్టించుకోడు, తన గురించి తప్ప ఇంక వేరే వాళ్ళ గురించి ఆలోచించే అవకాశం లేదు. సో సో బలరాముడు ఒక విధంగా చెప్పాలంటే గురువుగా మనం స్వీకరించినట్లయితే గురువు ఆ గురుతత్వమే అహంకారానికి దెబ్బ కొట్టేదే గురుతత్వమే. అహంకార అహంకారానికి దెబ్బ కొట్టేది మాత్రం అహంకారాన్ని దెబ్బ కొట్టేది మాత్రం గురువు. కాబట్టి ఎందుకు బలరాముడిని గురుతత్వం అంటారంటే అహంకారాన్ని దెబ్బ కొట్టేది గురువే. సో ఆయన ఒక పక్క గురువుగా వ్యవహరిస్తూ ఈ అహంకారంగా ఉండే వాళ్ళని ఒక మార్గంలోకి తీసుకువచ్చేది కూడా బలరాముడు లేదా సంకర్షణుడు. వీళ్ళు అహంకారానికి అధిపతి అంటే అర్థం ఏంటంటే అహంకారాన్ని కంట్రోల్ చేయగలరు, అహంకారాన్ని ఒక దారిలో పెట్టగలరు. సో ఒక విధంగా ఇప్పుడు శివుడు కూడా వాళ్ళ ప్రతినిధి కాబట్టి శివుడు కూడా ఎవరైతే భూత ప్రేత పిశాచాలు ఉన్నారో, రాక్షసులు ఉన్నారో, వీళ్ళందరూ కూడా ఏంటంటే అహంకార పూరితంగా ఉన్న ఆ వ్యక్తిత్వాలకి వీళ్ళు వాళ్ళని ఒక మార్గంలోకి తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు అనుకుంది. ఒక మార్గంలోకి తీసుకురావడానికి ఇప్పుడు భూత ప్రేత పిశాచాలు అని మనం మాట ఎత్తుకున్నాం అనుకోండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఉమ్, ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు అనుకుందాం. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎందుకు వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు అని అంటే వాళ్ళకి కావాల్సినట్టుగా జరగలేదు, వాళ్ళకి కావాల్సినట్టుగా జరగలేదు, వాళ్ళకి ఇంకా వేరే దారి కనబడలేదు, వాళ్ళల్లో వాళ్ళకి నన్ను గుర్తించలేదు, నన్ను పట్టించుకోలేదు, నేను చెప్పినట్టుగా అక్కడ జరగడం లేదు, నేను ఊహించింది నేను చేయాలనుకుంది నేను చేయలేకపోయాను, నేను ఇది ఫేస్ చేయలేను, ఇంకా నేను ఫేస్ చేయలేను.
వాళ్ళు వాళ్ళకే డిసైడ్ అయిపోతున్నారు అనమాట. వాళ్ళకే వాళ్ళు డిసైడ్ అయిపోతున్నారు. ఇది జరగకపోతే ఇంక ఇది జరగదు, ఇది జరిగే అవకాశం లేదు. ఎక్కడికో వాళ్ళకి అది బ్లాక్ అయిపోయింది అనమాట. బ్లాక్ అయిపోయింది అంటే అది ఆ బాధ ఎవరికైనా చెప్పుకోవాలన్నా, ఎవరికైనా చెప్పినా నన్ను వీళ్ళు అర్థం చేసుకోరు, చెప్పినా వీళ్ళు మళ్ళీ నన్నే అంటున్నారు, వీళ్ళు నన్నే అంటారు కాబట్టి నేనెందుకు, నేను ఇక బతకాలి, నేను ఎందుకు ఇంకా వీటన్నిటి మధ్యలో నేను జీవితకాలం నేను ఎట్లా అయ్యని నేను మోసేది. ఎక్కడ స్ట్రక్అప్ అయిపోయారు అని అంటే ఆ నేను అనే దగ్గర స్ట్రక్అప్ అయిపోయారు వాళ్ళు. అది సెన్సిటివ్ గా అవ్వచ్చు. సెన్సిటివ్ పీపుల్ అంటే అర్థం ఏంటి అని అంటే ఒక మాట అంటే వాళ్ళు తట్టుకోలేరు అని అంటే వాళ్ళలో చాలా బలమైన అహంకారం ఉంది నాకు, అందుకే వాళ్ళు తట్టుకోలేరు. అదే నన్ను నన్ను ఇంత మాట అంటారా, నేను నన్ను ఈ స్థాయిలో వీళ్ళు ఆ, నన్ను ఈ విధంగా వాళ్ళను చూస్తారా నన్ను. కానీ ఆ స్థాయిలో అహంకారం లేని వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మధ్య మార్గాన్ని చూసుకొని ఎటోటక్కడ ఆ విషయాన్ని పరిష్కరించుకోవడానికి అన్ని రకాల వాళ్ళు ట్రై చేస్తారు మిగతా వాళ్ళు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ దగ్గరే వాళ్ళు ఆగిపోతారు అంతే. నేను ఇంకా ముందు కొనసాగించలేను, నేను ఇంతేను నాకు చిన్నప్పుడు ఆ స్థితికి, చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన వాతావరణం కావచ్చు, లేదా వాళ్ళు పెరిగిన విధానం కావచ్చు, వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు, వాళ్ళు అంత సెన్సిటివ్ అయిపోయారు అన్నమాట. చాలా సందర్భాలు అంటాడు, మా తల్లిదండ్రులు ఈ మధ్య నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను వాళ్ళు సరిగ్గా, నేను అనుకుంది వాళ్ళు సరిగ్గా వాళ్ళు నెరవేర్చట్లేదు. ఎందుకు ఈ సూసైడ్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి? చిన్న చిన్న వాటికంతా ఎందుకు ఎక్కువ అవుతుంది? అసలు వీటికి కూడా అసలు ప్రాణాలు తీసుకుంటారా అన్నంత ఆశ్చర్యకర పరిస్థితులు మనకి ఎందుకు అది ఆపరేషన్ అంటే మన చిన్నప్పటి నుంచి విపరీతమైన ముదిగారం అనమాట. విపరీతమైనటువంటి ముదిగారం. విపరీతంగా వాళ్ళని ప్యాంపర్ చేసేయడం, వాళ్ళని ఆహా ఓహో నువ్వు తప్ప ఇది లేదని అన్ని మనమే చేసి పెట్టేయడం అనమాట. వాళ్ళు ఆర్డర్ వేసిన తడువుగా మనం వేసే టక 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 మొత్తం తీసి పడేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళని మనం బాధ పెట్టకూడదు. వాళ్ళు మనం సంతోషంగా చూసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు మనం లేదు అనే విషయం వాళ్ళ మనసులోకి అసలు రాకూడదు. వాళ్ళకి మనం కొరత చేస్తున్నామనే, అసలు వాళ్ళకి ఇదే మనకు వాళ్ళకి అసలు అది వాళ్ళ అనిపించకూడదు వాళ్ళకి. అంటే మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ అహంకారాన్ని బాగా పెంచి పోషిస్తున్నాం అనమాట మనం. ఎప్పుడైతే మన మధ్యలో వాళ్ళు ఉన్నప్పుడు మనం వాళ్ళకి దాచుకోవడానికి మనం రెడీ ఉన్నాం, మనం వాళ్ళకి సేవ చేసుకోవడానికి లేదా వాడికి మనం ఊడిగం చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రపంచం సిద్ధంగా లేదు ఊడిగం చేయడానికి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనం ఊడిగం చేసే ప్రపంచాన్ని మనం చూపిస్తున్నాం వాళ్ళకి. వాళ్ళు ఏమంటున్నారంటే నేను ఎక్కడికి పోయి నాకు ఇలాగే జరగాలి, నేను చెప్పింది అప్పటికప్పుడే అది నడవాలి. అది మనం చేసింది అదంతా. మన మన దగ్గర ఇంత ఉంది, మన దగ్గర అంత ఉంది, మనం ఏమైనా చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు. కానీ ప్రపంచం ఉండేది మనకి దాసోహం అవడానికి కాదు. ఎప్పుడైతే వాళ్ళు రియాలిటీలోకి వెళ్తారో, అసలు ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమి తట్టుకోలేరు. మీ ఇంట్లో నువ్వు గొప్ప అయితే మాకెందుకు, మీ ఇంట్లో మీకు దాసోహం అయితే మేమెవరు అయితే. సో ఇలాంటి ఒక స్థితిలో మనం వాళ్ళని విపరీతమైనటువంటి తణిగినప్పుడు వాళ్ళు టూ మచ్ సెన్సిటివ్ అయిపోతున్నారు వాళ్ళు. అందుకే ఒక మార్కు పోయినా, 2 మార్కులు పోయినా వాళ్ళు
జీవితం అంతా ఏదో అయిపోయింది అన్నట్టుగా. అప్పుడు ఇది మనం గుర్తించకపోగా అయ్యో పాప అతను ఎంత సెన్సిటివ్ అతను. సెన్సిటివ్ లాగా మనం ఎందుకు తయారు చేసి ఉండాలి వాళ్ళని? సెన్సిటివ్ లాగా అయ్యేటట్టు ఎందుకు తయారు చేయాలి మనం వాళ్ళని? వాళ్ళని రాటు తేల్చాల్సిన బాధ్యత మందే కదా. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఒకలాగా ఉండవు కదా ఇప్పుడు. ఇటు ప్రపంచం ఉండేది మనకు దాసం అవ్వడానికి కాదు. ప్రపంచం ఉండేది మనకి నేర్పించడానికి, లేదా మనం నేర్చుకోవడానికి ఉన్నాం ఇక్కడ. ఎప్పుడైతే వాళ్ళు సూసైడ్ చేసుకుంటారో నెక్స్ట్ లైఫ్ లో వాళ్ళు పిశాచాలు అవుతారు. అంటే అహంకారంతో కూడుకున్నటువంటి విషయాల పట్ల వాళ్ళు తట్టుకోలేక, దాన్ని భరించలేక, దాన్ని ఎలా డీల్ చేయాలో, ఏ విధంగా పరిష్కరించుకోవాలో మార్గం తెలియక, ఇది చేసుకుంటేనే నేను హ్యాపీగా ఉంటానంటూ వాళ్ళకి వాళ్ళే ఊహించేసుకొని చేసుకునేదే వాళ్ళే భూత ప్రేత పిశాచాల కింద అయ్యేది. అలాంటి వాళ్ళని మళ్ళీ నార్మల్ గా పెట్టడం అనేది సామాన్య విషయం కాదు. కానీ శివుడు ఆ బాధ్యత తీసుకుంటున్నాడు. అంతిమంగా శివుడు వాళ్ళకి గురువుగా వ్యవహరిస్తున్నాడు. కానీ ఆ శివుడికి ఆ తత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే సంకర్షణ నుంచి ఆ తత్వం వచ్చింది. అండ్ సంకర్షణుడికి బలరాం నుంచి ఆ తత్వం వచ్చింది. సో వీళ్ళు గురువుగా వ్యవహరించి వాళ్ళ ఈగోని కొద్ది కొద్దిగా సాటిస్ఫై చేస్తూ, వాళ్ళు ఎప్పుడు అవసరం దండనిస్తూ వాళ్ళని మళ్ళీ సామాన్య మనుషుల కింద మళ్ళీ మానవ జన్మెత్తేటట్టుగా వాళ్ళు ప్రేరేపిస్తారు. సో సెన్సిటివ్ గా ఉండడం అనేది ఒక విధంగా చెప్పాలంటే చాలా మంది అనుకున్నారు, అయ్యా సెన్సిటివా, అయ్యయ్యో సెన్సిటివా. సెన్సిటివ్ గా ఉండడం అనేది లోపం అది. సెన్సిటివ్ గా ఉండడం అనేది లోపం. ఆ లోపానికి వాళ్ళు గురవడానికి, అంటే ఆ లోపం వాళ్ళు ఉండడానికి కారణం మనం. సెన్సిటివ్ ఉండాలి పట్ల జాలి చూపించడానికి ఏం లేదు ఇక్కడ. ఎందుకు సెన్సిటివ్ ఉన్నారు? మనకు అర్థం కాదు దేనికి హర్ట్ అవ్వాలి, దేనికి హర్ట్ కావాలనే విచక్షణ గల మనకు ఉండాలి. ఎటువంటి విషయాలకు మనం నిజంగా సీరియస్ గా తీసుకొని మనం మనం బాగుపడాలి, నేర్చుకొని మనం బయటికి రావాలి అన్న విషయంలో మనం ఉండాలి. సెన్సిటివ్ గా ఉండడం అంటే వాళ్ళ పట్ల జాలి చూపించడం కాదు. సెన్సిటివ్ అంటే వాళ్ళని అన్ని తట్టుకునేలాగా మనం తయారు చేయడం అనేది మనం చూసుకోవాల్సింది. అమాయకత్వం కూడా ఒక విధంగా అది కూడా ఒక రోగం అది. సో నువ్వు అమాయకత్వానికి మనం మూల్యం చెల్లించాలి. అందుకే మనకు జ్ఞానంలోకి రావాలి. జ్ఞానానికి వచ్చి ఏది ఏది ఎక్కడుంది ఏంటి అనేది ప్రతిదాన్ని మనం అవగాహన చేసుకొని విశ్లేషించుకొని మనం జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని అమాయకత్వం లైసెన్స్ ఏం కాదు. ఏది మనకి అన్ని బాగా జరగాలని. అందుకే కృష్ణుడు ఫస్ట్ తిట్టేది అనమాట అర్జునుడిని, నీది అమాయకత్వా లేదా మూర్ఖత్వా? పోయి పోయి నువ్వు శరీరానికి ఏదో గాయం జరిగితే నువ్వు నీకేదో జరిగినట్టు నువ్వు ఫీల్ అవుతున్నావు ఏంది? అదే పెద్ద పెద్ద చదువులు చదివావు, పెద్ద పెద్ద పండితుడిగా నువ్వు నువ్వు చూపించుకుంటున్నావు. కానీ ఈ శరీరం ఎప్పుడుగా నశించిపోద్దని ఎంత అమాయకంగా అట్ట మాట్లాడుతున్నావు అసలు. అంతేగాని ఆయన అమాయకత్వం చూసి అర్జునుడు కృష్ణుడు వచ్చేసి, అవునా అవునా సరేలే నువ్వు కూర్చో, నేను చూసుకుంటాను. నువ్వు నువ్వు ఆడ నువ్వు ఫైట్ చేయడం అనేది నిజంగా అది చాలా ద్రోహం అది. అక్కడ నువ్వు అనుకుంది రైటేలే, నువ్వు నువ్వు చేయలేవు, నువ్వు పక్కకి వెళ్ళు అని కృష్ణుడు రావట్లే అక్కడికి ఫైట్ చేయడానికి. ఆ అమాయకత్వాన్ని తీస్తున్నాడు, ఆ సెన్సిటివిటీని తీసేస్తున్నాడు. తీసేసి నీ పొజిషన్ ఇది, ఏ విషయాల్లో హర్ట్ కావాలి, ఏ విషయంలో మనం హర్ట్ కాకూడదు, ఏ విషయంలో మనం అగ్రెసివ్ గా ఉండాలి, ఏ విషయం దగ్గర మనం నిజంగా సెన్సిటివ్గా ఉండాలి. సెన్సిటివ్గా ఉండాలి కానీ ఏ విషయాల పట్ల మనం తెలిసి పెట్టుకోవాలి.
భక్తి నేర్పించడంలో కఠినంగా ఉండాలి. నేర్చుకోవాలి మనం. భగవద్గీత భాగవతం నేర్చుకోవాలి, కఠినంగా ఉండాలి. ఎందుకంటే అది వాళ్ళ యొక్క లోపాలని బయట తీసేస్తుంది. వాళ్ళ లోపాలను గుర్తించేటట్టు చేస్తుంది. ఆ లోపాల నుంచి బయటపడేటట్టు అవి చేస్తాడు. అది మనం గురువుగా వ్యవహరించాలి. గురువుగా వ్యవహరించడం అంటే ఎక్కడ వాళ్ళకి ఎక్కడ ప్రేమ చూపించాలి, ఎక్కడ మనం దండనివ్వాలి, అది మనకి చాలా క్లియర్ గా మనకి ఆ అవగాహన మన దగ్గర ఉండాలి. ప్రతి తల్లిదండ్రులు గురువే. నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ వాళ్ళకి గురువు అవ్వడమే. సో చిన్నప్పటి వరకే ఏదో మనకి వాళ్ళకి సహాయం, వాళ్ళకి మన సహాయం అవసరం అన్నప్పుడు అప్పుడే మనం వాళ్ళకి మళ్ళీ మనమే ముద్దలు చేసి చేసి పెడతాం. అక్కడ మనం సెన్సిటివ్ గా ఉంటాం. కానీ వాళ్ళు వాళ్ళకే వాళ్ళు కలుపుకొని తినాలి, కింద పోతే పర్వాలేదు, పోతే పర్వాలేదు, నేను చిమ్ముకుంటాను లేకపోతే నేను దాన్ని రుచుకుంటాను అనే పద్ధతిలో మనం ఉంటే అప్పుడు నాలుగైదు సార్లు అతను కింద పడేసి తర్వాత నెమ్మది తింటాడు. కానీ మనం ఏం చేస్తాం అంటే కింద పడితే మళ్ళీ మనకి రెండో పని అని చెప్పేసి మనమే పెడతాం అనమాట. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నాం, అదే సెన్సిటివ్ కింద మారుస్తున్నాం మళ్ళీ మనం. కింద పడితే దెబ్బ పడుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి మనం అక్కడి నుంచి మనం వెళ్ళామనుకోండి, నెమ్మదిగా ఒక ఒక లెవెల్లోకి వస్తారు వాళ్ళు. సో అనేక మనం ఎమోషనల్ గా అనేక సర్కమ్స్టాన్సెస్ పరిస్థితుల్లోకి మనం గురయ్యి అది ఇమ్మీడియట్ గా మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద అది మనం ప్రభావం చేసి చూపించాం అనుకోండి, డెఫినెట్ గా వాళ్ళ యొక్క స్థితిగతులు మనం ఏమవుతాయి మనం చెప్పలేము. అందుకే భగవంతుడు ఎక్కడ ప్రేమ చూపించాలో అక్కడ ప్రేమ చూపిస్తాడు, ఎక్కడ కఠినంగా ఉండాలో అక్కడ కఠినంగా ఉంటాడు. అదే కృష్ణుడు రాధారాణిగా వచ్చినప్పుడు ప్రేమ కురిపిస్తున్నాడు, అదే కృష్ణుడు బలరాముడిగా వచ్చినప్పుడు కఠినంగా ఉండి మన అహంకారాన్ని తీసేదానికి ప్రయత్నిస్తాడు. సో సెన్సిటివ్ గా ఉండడం అంటే అదేదో మంచి గుణం ఏం కాదు, అది మన లోపం అనమాట. అది మనం సరి చేసుకునే తీరాలి. సరి చేసుకోకపోతే ఎక్కువ గాయాలు అవుతాయి ఇక్కడ. అంటే వాళ్ళు నిజంగా అనుకుంటా అనుకోకపోయినా, వాళ్ళు అన్నా చేయకపోయినా సరే, నన్ను అనేసారు, నన్ను నేనే నన్ను నేనే హర్ట్ ఎక్కువ చేసుకుంటుంటాను అనమాట. సెన్సిటివ్ అవడం అంటే నన్ను నేనే ఎక్కువ గాయపరుచుకుంటుంటా. వాళ్ళు అనకపోయినా సరే, వాళ్ళు వాళ్ళు ఏదో ఒక ఉద్దేశంతో అన్నా సరే, నేనే నువ్వు ఆ ఉద్దేశంతోనే అన్నాడు. ఒక విధంగా చెప్పినది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లాంటిది, అది సెన్సిటివ్ ఉండడం అని. ఎందుకంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటే లోపల నా అహంకారం చాలా హై లెవెల్లోకి వెళ్ళిపోయింది. అందుకే తట్టుకోలేకపో ఒక మాటని నేను పాడను అసలు. సో దానికి అనంతుడు లేదా సంకర్షుడు లేదా ఆయన ఆయన విస్తారమైనటువంటి శివుడు, వీళ్ళందరూ కూడా యాక్చువల్గా ఈ అహంకారం మీద వాళ్ళు డీల్ చేస్తారు. అనంత బద్ధజీవులందరి మిథ్య అహంకారానికి ఆది దేవుడు కనుక బద్ధజీవుడు నేనే భోక్తనని తలుచుకున్నప్పుడు ఈ ఈ జీవభావనను అతనికి సంకర్షుడు నిర్దేశిస్తాడు. ఆ విధంగా ప్రాపంచిక బద్ధజీవ తనను తానే భగవంతుడిగా భావించుకుంటాడు. ఇప్పుడు వేరే వేరే సిద్ధాంతాల్లో కొంతమంది అంటారు అనమాట, నువ్వు దేవుడు నేను దేవుడు అందరూ దేవుళ్ళమే. ఆ నేనే దేవుడు అనేటువంటి ఆలోచన, యాక్చువల్ మనం దేవుళ్ళం కాదు, మనం జీవులం, భగవంతుడి యొక్క అంశాలు. నేను దేవుడు ఎప్పుడు కాలేను. కానీ కొన్ని సిద్ధాంతాలు కొన్ని దగ్గర కొంతమంది దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, ఎస్పెషల్ గా మాయావాద సిద్ధాంతంలోకి వెళ్ళినప్పుడు లేదా నిరాకార సిద్ధాంతంలోకి వెళ్ళినప్పుడు ఆత్మ పరమాత్మ ఒకటే, ఆత్మ కూడా నేను దేవుడిని. పరమాత్మ దేవుడు అవుతాడు, ఆత్మ జీవుడే అవుతాడు. కానీ ఒకసారి జీవుడు గురవుతాడు చూసారా, నేనే భోక్తని, నేనే అనుభవించేవాడిని, అంతా నాకు అన్నట్టే జరగాలి, నేను అనుకున్నట్టే జరగాలి అని. ఆ నేనే 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 అని ఏదైతే కొంతమంది బద్ధ జీవులు భావిస్తారో
యాక్చువల్గా ఆ భావన కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే భగవంతుడి నుంచే వస్తుంది ఆ భావన. ఎందుకంటే భగవంతుడు నేనే దేవుడు అంటే అది అహంకారం కాదు, ఎందుకంటే ఆయన పొజిషన్ అది, ఆయన స్థితి, ఆయన స్థానం అదే. నేను భగవంతుడు అంటే నిజంగానే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చేసి నేను పిఎం అంటే అది అహంకారం కాదు, నిజంగా నేను పిఎం. కానీ నేను ఒక నార్మల్ వ్యక్తిని, నార్మల్ సిటిజన్ని, లేదా నార్మల్ పౌరుడిని నేను, లేదా ఒక సాధారణమైనటువంటి నేను ఉద్యోగం చేస్తాను, నేనే పిఎం అని అప్పుడు అది నా అహంకారం. అది ఎవరైతే ఆ స్థానంలో ఉండి అంటున్నారో అది అహంకారం కాదు, వాళ్ళు నిజంగానే పిఎం కాబట్టి. కానీ నేను దైనందిక జీవితంలో నేను రోజువారీ క్రమం ఏదో నా పని నేను చేసుకుంటే, ఏదో కుటుంబాన్ని చూసుకుంటే నేను పిఎం అంటే అది అహంకారం అవుతుంది. అదేవిధంగా బద్ధజీవుడు నేను భోక్త అనకూడదు, భగవంతుడు భోక్త, అనుభవించేవాడు ఆయన. మనం ఎవరు అంటే ఆయన అనుభవించడానికి మనం సహకరించేవాళ్ళం, మనం ఆయన ఆనందాని కోసం మనం సహకరించే వాళ్ళం, కాబట్టి మనం జీవులం. కానీ జీవుడు అనేవాడు నేనే భోక్తని, అందరూ నన్ను తృప్తిపరచడానికి మీరందరూ ఉండాలి, నేను తృప్తిపరచడానికే మీరందరూ కూడా పని చేయాలి, నేను సాటిస్ఫై అవ్వడానికే మీరందరూ కూడా ఇక్కడంతా నాకు గులాంగా మీరు ఉండాలి అంటే ఆ జీవుడికి అహంకారం అనే జబ్బు పట్టి ఉంది. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఎలిమెంట్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది, భగవంతు నుంచే వచ్చింది ఇది కూడా. ఎస్పెషల్ గా సంకర్షుడు, లేకపోతే అనంతుడు అయితే అంటున్నాము, ఆయనలో ఉన్నటువంటి ఆ గుణము, ఓకే, జీవుడుగా నేనేం చేయాలో, ఓకే ఆయన అనంతుడైతే నేను ఆయనకి సేవ చేయాలన్నమాట అని ఇట్లాంటి ఆలోచన రావాల్సిన మనకి, నువ్వు ఒకడే దేవుడు అయితే అట్ట నేను కూడా దేవుడు, మరి ఆయనలా కార్యక్రమాలు మనం చేయలేమే. అందుకే మనం భోక్తలం కాదు. అందుకే ఈ విధంగా ప్రాపంచిక బద్ధజీవి తనను తానే భగవంతుడిగా భావించుకుంటాడు. నేను సంపాదిస్తున్నాను కాబట్టి నేను చెప్పిన నువ్వు చేయాల్సిందే. అయితే నేను ఇల్లు చూసుకుంటున్నాను కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు చేయాల్సిందే. తానే తానే ఉండి అన్ని చూసుకుంటున్నట్టు, తాను లేకపోతే ఏమీ జరగనట్టు తనకు తాను ఊహించుకుంటాడు. ఇది అహంకారం అనే జబ్బు పరాకాష్ఠ చేరింది అనమాట. ఇంకా ఆ జబ్బుకి ఒకటే అనమాట, గురువుకి సరెండర్ అవడం తప్ప ఇంకా ఆ జబ్బు నయం కాదు. ఒక ఆధ్యాత్మిక పరంపరలో ఆధ్యాత్మిక గురువుకి మన సరెండర్ అయితే తప్ప ఈ ఆ ఈగోని ఎవ్వరు బదులు పట్టలేరు ఇక. అది ఉన్నంత వరకు మనం ఇక్కడ ఉండాల్సిందే. ఇట్లాంటివి ఎన్నో దెబ్బలు మనం పడుతూ ఇక్కడ మనం అనేక రకాలుగా మనం బాధపడుతూ ఉండాల్సింది. ఈ అనంత దేవుని 1000 పడగలలో ఒకదానిపై ఉన్న మహావిశ్వము ఆవగింజంత కనబడుతుంది. ఒక బ్రహ్మాండం, ఒక బ్రహ్మాండం భూమాండం ఎలా కనబడుతుంది, ఒక ఆవగింజంత సైజ్ ఉంటుంది. అంటే దానికి అసలు మోసినట్టు కూడా దానికి లేదు అసలు. మనం అనుకోండి, ఓ అమ్మ ఇంత పెద్ద భూమాండంలో ఉంది, మనకి తెలియలేదే, ఇంత విస్తరించి ఉందా. కానీ అనంతుడికి ఆ చిన్న ఆవగింజంత సైజ్ అంతే, లేదా ఆవగింజంత వెయిట్ అంతే. కాబట్టి భగవంతుడు అనంతం. నేను మోసే భారం ఎంత ఉంది ఈ ప్రపంచం, నేను ఎంతసేపు మోయిపోతాను, అంత మోసే వాడి దగ్గర ఎంత శక్తి ఉంటుందో. మరి నా కుటుంబాన్ని నేను పోషించడం, నేను ఆయన సహాయం నేను తీసుకోగలిగితే నేను కూడా హ్యాపీగా, ఫ్రీగా, చాలా తేలిగ్గా నేను ఈ సంసారాన్ని నేను నడపగలుగుతాను. అనంత దేవుడు సమస్త సృష్టిని నాశనం చేయాలని సంకల్పించినప్పుడు ఆయన రెండు కనుబొమ్మల మధ్య నుండి రుద్రుడు ప్రత్యక్షమవుతాడు. సంకర్షణ అని పిలువబడే ఈ రుద్రుడు శివుని యొక్క 11 రుద్రుల సమస్త సృష్టిని నాశనం చేయడానికి అతను అవతరిస్తాడు. ఎప్పుడైతే ఇప్పుడు లయం చేయాలి అనుకుంటామో అప్పుడు సంకర్షణ నుంచి సదాశివుడు వస్తుంది.
సో ఆయన నుంచి, ఆ శివుడి దగ్గర నుంచి 11 మంది రుద్రులు వస్తారు. ఆ రుద్రులు ఎప్పుడైతే మనం కంప్లీట్ గా దీన్ని మొత్తాన్ని నాశనం చేయాలనుకుంటారో అప్పుడు వాళ్ళు చేస్తారు. మొత్తానికి ఇది భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకే జరుగుతాయి. సో శివుడు కూడా తనకి ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఆయన వీటిని నశింపజేయలేడు. వీటిని వీటిని నశింపజేయలేదు. ఎప్పటికప్పుడు భగవంతుడి సిగ్నల్ వస్తేనే, ఆజ్ఞ వస్తేనే చేస్తారు. అందుకే మనం ఆ అపరాధాలు చెప్పేటప్పుడు శివుడు, బ్రహ్మ మొదలగు దేవి దేవత కృష్ణుడితో సమానంగా కానీ స్వతంత్రంగా కానీ వాళ్ళు లేరు. స్వతంత్రంగా శివుడికి నిర్ణయాలు తీసుకోడు. అండ్ వీళ్ళందరూ ఆధారపడేది, నివసించేది, వీళ్ళందరూ ఆశ్రయించేదంతా కూడా కృష్ణుడి దగ్గరే. అందుకే వీళ్ళు స్వతంత్రం కానీ వీళ్ళ వీళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేరు. అందుకనే వీళ్ళు ఎప్పుడు కూడా సమానం కాదు. కృష్ణుడి యొక్క ఒక విస్తరణ వాళ్ళు. వీళ్ళు ఏమంటారు, గుణ అవతారం అంటారు వాళ్ళు. గుణ అవతారం. ఎందుకంటే విష్ణు ఏమో సత్వగుణానికి అధిపతి, బ్రహ్మేమో రజోగుణానికి అధిపతి, శివుడేమో తమోగుణానికి అధిపతి. వీళ్ళ గుణావతరాలు కాబట్టే భగవంతుడితో ఒక్కొక్కసారి సమానంగా తీసుకుంటారు. కానీ యాక్చువల్ గా భగవంతుడు విస్తరిస్తున్నాడు, కృష్ణుడు విస్తరిస్తున్నాడు అనమాట. సో ఆ ఆ నాశనం చేయాలి అనుకున్నప్పుడు సంకర్షణ నుంచి శివుడు వచ్చి, శివుడి నుంచి రుద్రులు 11 మంది రుద్రులు సృష్టించబడుతున్నారు. ఆ తర్వాత అనంతుడి యొక్క సౌందర్యం, ఆయన సౌందర్యం గురించి మాట్లాడుతుంది. భగవంతుని పద్మ పాదాల మీద ఉన్న గులాబీ రంగు కాళిగోళ్ళు అద్దంలా మెరిసేలా విలువైన రత్నాల వలె ఉంటాయి. శుద్ధ భక్తులు సర్ప వంశ నాయకులు భక్తితో శ్రీ సంకర్షణ ప్రభువుకు నమస్కరించినప్పుడు తమ అందమైన ముఖాలు ప్రతిబింబించడం చూసి వారు చాలా ఆనందపడతారు. వారి ముఖాల సౌందర్యం చూడడానికి అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే ఆయన్ని దర్శించుకుంటున్నప్పుడు, ఆయన పాద పద్మాలు చూసినప్పుడు ఆ గోల్డ్ ఉంటాయి చూసారా, గోల్డ్, కాళి గోల్డ్, అవి రత్నాల్లాగా మెరుస్తుంటాయి అన్నమాట. ఎప్పుడైతే అలా ఆ స్థితిలో భక్తులు, లేదా సర్పవంశం, అనంతుడు కదా, అనంతుడి యొక్క భక్తులు కొంతమంది సర్పాలు కూడా ఉంటాయి అక్కడ. సో వాళ్ళు భగవంతుని దర్శించుకున్నప్పుడు, ఎక్స్పెషల్ గా కాళ్ళు గోళ్ళు చూసినప్పుడు, ఎందుకంటే పాద పద్మాలపై ఎప్పుడు మన దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. సో పాద పద్మాలపై దృష్టి కేంద్రీకరించడం అంటే మనం ఆయనకి ఒక సేవకుడు, వినయపూర్వకమైనటువంటి సేవకుడుగా మనం వాళ్ళని, ఆయన్ని మనం గుర్తిస్తున్నాం అనుకుంటే, మనం ఆయన సేవకుడుగా మనం గుర్తించుకుంటున్నాం. మనం అది చూసినప్పుడు ఆ కాళ్ళు గోళ్ళు రత్నాల్లాగా మెరిసిపోతున్నప్పుడు అక్కడ మన ప్రతిబింబం కనబడుతుందంట. మనం ఆ ప్రతిబింబాన్ని చూసి మనకి ఎంతో ఆనందం వస్తుంది అనమాట. ఎందుకనంటే ఆ ప్రతిబింబం సౌందర్యవంతం, అంటే మనం ఇంత అందంగా ఉన్నామా అని మనకి తెలుస్తుందంట. అప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందంట, ఎంతో. సో ఆయన సౌందర్యంలో పాద పద్మాన్ని ఫస్ట్ వాళ్ళు వర్ణిస్తున్నారు అనమాట. సూర్య కోసం వర్ణిస్తున్నాడు. గులాబీ రంగు అంటే అర్థం ఏంటి అంటే పద్మం పింక్ కలర్ లో ఉంటుంది కదా, పింక్ కలర్ లో. కాబట్టి ఆ పాదాలు కూడా పింక్ కలర్ లో ఉన్నాయి, అద్దంలాగా మెరుస్తుంది. కాబట్టి మన మన ఎప్పుడైతే మన అద్దంలో చూసుకున్నప్పుడు, మన ముఖానికి మనం చూసినప్పుడు మన ఏముందో అదే కనబడుతుంది. కానీ పాద పద్మాలు చూసినప్పుడు మాత్రం మన అందం ఎన్హాన్స్ అవుతుంది. అంటే ఇంకా వృద్ధి చెందుతుంది మన అందం. ఎందుకంటే ఆయన పాద పద్మాల రత్నాల్లో చూసినప్పుడు నా బింబం నేను చూసినప్పుడు, ఓ నేను ఇంత అందంగా ఉన్నానా, నేను ఇంత సౌందర్యంగా ఉన్నానా అని మన మన మనకి రెట్టింపు అందాన్ని మనం భగవంతుడి యొక్క ఆ గోళ్ళలో వచ్చేటువంటి ప్రతిబింబం నుంచి చూడొచ్చు అంట. అందుకనే ఇప్పుడు మనకు అందంగా మనకు కనిపించడం, మనకి ఏమో నెక్స్ట్ ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉంటుంది. మనం ఇంకా ఏమంటున్నాడు, సర్పరాజుల అందమైన యువరాణులు ప్రభు యొక్క శుభ ఆశీస్సులు ఆశిస్తూ ఆయన బాహువులకు అగువ, చందనం మరియు కుంకుమను పూసినప్పుడు
ఆయన అవయవాల స్పర్శ వారిలో కామ వాంఛల్ని రేకెత్తిస్తుంది. వారి మనసులను అర్థం చేసుకున్న ప్రభువు ఆ యువరాణును కరుణామయ చిరునవ్వుతో చూస్తాడు. వారు సిగ్గుపడి అందంగా నవ్వి భగవంతుని పద్మముఖాన్ని చూస్తారు. ఆ ముఖము భక్తులపై ప్రేమను కురిపించినప్పుడు ఆనందంగాను మరింత అందంగాను ఉంటుంది. సో సర్పరాజుల యొక్క యువరాణులు ఎవరైతే అనంతుడి యొక్క భక్తులు ఉన్నారో ఆయన ఆశీస్సుల కోసం, ఆయన అనుగ్రహం కోసం ఎప్పుడు ఏం చేస్తారు? ఆయనకి చందనము, పసుపు, కుంకుమ, ఓకే, ఇవన్నీ కూడా పూస్తారు అన్నమాట. ఇవన్నీ పూస్తారు. అప్పుడు ఆయన సౌందర్యం 100 రెట్లు 1000 రెట్లు పెరుగుతుంది పూసినప్పుడు. వీళ్ళకి అలా అనిపిస్తుంది. ఆయనకి ఇది పూసిన వల్ల ఆయనకి అందంగా లేడు, అందం కాదు, ఆయన ఎప్పుడూ అందమైన వాడు. కానీ ఇవి పూసినప్పుడు ఏమవుతుందంటే భక్తులకి ఆయన సౌందర్యం ఇంకా ఎది అభివృద్ధి అంటే ఎదిగినట్టుగా అనిపిస్తుంది, పెరిగినట్టుగా అనిపిస్తుంది సౌందర్యం. అప్పుడు వాళ్ళ మనసుల్లో భగవంతుడి పట్ల ఆకర్షణ ఇంకా రెట్టింపు అవుతుంది. అది గమనించినటువంటి అనంతుడు వాళ్ళని చూసి ఒక నవ్వు నవ్వుతాడు అన్నమాట. వాళ్ళు అందంగా నవ్వి సిగ్గుపడి వాళ్ళు మళ్ళీ భగవంతుడి యొక్క ముఖాన్ని చూస్తారంట. ఎప్పుడైతే ఆయన ఆయన ముఖము భక్తులపై ప్రేమను కురిపించినప్పుడు, అంటే ఆయన చూసే ఆ చల్లని చూపు, ఆయన నవ్వు, ఆయన ముఖార విందాన్ని చూసినప్పుడు మనలో రెట్టింపు ఆనందం, మరింత అందాన్ని మనం చూడొచ్చు. అది మనం కూడా అనుభవించచ్చు. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి భక్తులు, అంటే యువరాణులు, భక్తులు ఎవరైనా కానీ భగవంతుడిని సేవ చేసుకుంటూ వీళ్ళు ఇంకా ఎక్కువ ఆనందం పొందుతున్నారు. మన కృష్ణ కాన్షియస్ ఫిలాసఫీ అంతా కూడా ఇదే. మామూలుగా సేవ భౌతిక జగత్తులో సేవ చేసేవాడు ఎక్కువ కష్టపడుతూ ఉంటాడు, ఆపసోపాలు పడుతుంటాడు. సేవ చేయించుకునేవాడు హాయిగా సేవ చేయించుకుంటూ తన ఆనందాన్ని పొందుతుంటాడు. ఇది భౌతిక జగత్తు యొక్క స్థితిగతి. కానీ ఆధ్యాత్మిక జగత్తు ఎలా ఉంటుందంటే సేవ చేసేవాళ్ళు ఇంకా ఆనందం పెరుగుతూ ఉంటుంది. సేవ చేసేవాడికి రెట్టింపు ఉత్సాహంతో, ఆనందంతో ఇంకా హుషారుగా చేయాలి చేయాలి చేయాలని విపరీతమైన ఆనందాన్ని పొందుతున్నాడు. కానీ చేయించుకున్న భగవంతుడేమో వీళ్ళు అనుభవించేంత ఆనందం ఆయన అనుభవించాడు అక్కడ. అనుకుంటా కదా ఎప్పుడైనా భౌతిక జగత్తుకి ఎప్పుడు అదే జగత్తు రివర్స్. అక్కడ ఏంటి అంటే చేసేవాడు ఇంకా హ్యాపీగా ఉంటాడు. చేయించుకునే వాళ్ళు వీళ్ళు పొందినంత వాళ్ళు ఆనందం పొందుతారు, కానీ చేసే వాళ్ళ అంటే కూడా ఎక్కువ ఆనందం పొందలేరు వాళ్ళు. ఇదే మన చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావానికి నాంది అనమాట. సో కృష్ణుడు ఏమని ఫీల్ అవుతున్నాడు ఇక్కడ? నేను రాధారాణి చూసినప్పుడు నేను ఆనందం పొందుతున్నాను, రాధారాణి కూడా నన్ను చూసినప్పుడు నాకు ఆమె కూడా ఆనందం పొందుతుంది, కానీ నాకంటే ఆమె ఇంకా ఎక్కువ ఆనందం పొందుతుంది. ఇద్దరికి ఆనందం వస్తుంది, కానీ ఎందుకో ఈమె ఇంకా ఎక్కువ ఆనందం పొందుతుంది నాకంటే. ఆమె ఎందుకు అంత ఆనందం పొందుతుంది? అప్పుడు ఆయన చూసుకున్నాడు, ఓ వీళ్ళకి ఇంత ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అబ్బా. మామూలుగా అయితే అసలైన భోక్తను నేను కదా, అనుభవించాల్సింది నేను కదా, అనుభవించేవాడు నేనైతే ఆనందం పొందాల్సింది కూడా నేనే కదా. కానీ ఈ గోపికలు, రాధారాణి వీళ్ళు ఇంత ఆనందం పొందుతున్నారు ఏందబ్బా అసలు? ఎక్కడ తేడా కొడుతుంది అసలు? ఎందుకంటే సాధారణ పరిస్థితుల్లో చేసేవాడు చేసేవాడి కంటే చేయించుకునేవాడు ఎక్కువ ఆనందపడతాడు కదా. ఓ, కాబట్టి మనం రోల్ రివర్స్ చేద్దాం ఈసారి. నేనే భక్తుడిగా వచ్చి నేను సేవ చేస్తాను ఈసారి. అదే చైతన్య మహాప్రభు అవతారం వచ్చింది. నేను రాధారాణి భావాన్ని నేను తీసుకుంటాను. రాధారాణి ఏం చేసిందో అది నేను చేస్తాను ఇప్పుడు. అప్పుడే నేను ఆ రుచిని నేను ఆస్వాదించగలుగుతాను. నేను యజమానిగా ఉండి
సేవకుడు పొందే ఆనందం నేను పొందలేను. నేను కూడా సేవకుడు లాగా నేను నా ప్రవర్తన, నా నా యొక్క నా నా భావన ఉంటేనే నేను ఎగ్జాక్ట్ గా నేను ఆ రోల్ నేను ఎంత ఆనందం పొందగలుగుతా నేను పొందగలుగుతాను. కాబట్టి చైతన్య మహాప్రభు ఏంటంటే ఒక సేవకుడు అవుతున్నాడు, ఒక భక్తుడు అవుతున్నాడు. ఒక భక్తుడై తాను జగనానికి సేవ చేస్తా ఉంటే, లేదా కృష్ణుడికి సేవ చేస్తా ఉంటే, లేదా భక్తులకి ఆయన సేవ చేస్తా ఉంటే, ఆ సేవకుడు అనే పొజిషన్ యాక్చువల్గా చాలా ఆనందాన్ని ఇస్తుంది. సో కాబట్టి యాక్చువల్లీ కానీ ఇప్పుడు మనం వస్తున్నాము, మనం సేవలు చేస్తా ఉంటే ఎప్పుడెప్పుడు అయిపోద్ది అబ్బాయి ఇది, నాకు విసుగొచ్చేస్తుంది, ఇంకెంత చేయాలి నేను ఇంకా ఇక్కడ అని మనకు అనిపిస్తా ఉంది. ఇది ప్రతి బద్ధ జీవుడికి అనిపించేటువంటి ఒక సహజమైన ఫీలింగ్. బద్ధ జీవుడు కలిగే సహజమైన ఫీలింగ్ ఇది. ఎందుకంటే నేను సేవకుడు అనే పూర్తి స్థాయిలో అనే భావన నేను లేను. నేను ఒక ఇంజనీర్ని, నాకు ఎడగేం పని నాకు సేవకు వచ్చి ఆ పొజిషన్, సేవ చేయించుకునే పొజిషన్ నుంచి నేను టక్కని సేవ చేసే పొజిషన్ రావడం అంటే కష్టం నాకు. ఎందుకంటే ఈ బతుకు జగత్తులో నాకంటూ ఒక స్థానం ఉంది. ఆ స్థానం వల్ల నాకు చాలా గౌరవము, ఎంతో పేరు, ఎంతో గుర్తింపు వస్తా ఉంది. నేను పోయి సేవకుడు అవడం అంటే నేనేందో నాకు అది భారం అవుతా ఉంది. మా ఇంట్లో నేనే పని చేయను, నేనే పని చేయకనే 10 మందికి నేను పని చేయించుకుంటున్నాను, పని మనుషులు పెట్టుకుని డబ్బులు ఇచ్చుకొని. ఏడకొచ్చి నేను ఈ చేయడం ఏంటి? సో అంటే మన లోపల మన చైతన్యమేమో ఆ లెవెల్లో, నేను యజమాని అనే లెవెల్లో ఉండి నేను సేవకుడు అవ్వడం అంటే అది నాకు భారం. అందుకే మనం యాక్చువల్గా అక్కడ సేవ జరుగుతున్నా, సేవ చేస్తున్నా సరే, ఒక 2 గంటలు 5 గంటలు ఏం చేయగలను, కానీ రోజంతా నేను చేయలేను. నాకు అదే పని అయింది అని మనకి ఇలాంటి ఒక ఎమోషన్స్ వస్తున్నాయి, ఇలాంటి ఒక ఫీలింగ్స్ వస్తున్నాయి కానీ మనం నామస్మరణ చేస్తూ, మన కృష్ణ కథ వింటూ, మనం అంటే క్రమక్రమంగా మనకి అర్థమవుతుంది, సేవ చేసుకుంటే వచ్చే ఆనందం మాత్రం దేంట్లో రాదు వస్తుంది. కానీ ఈ రోజు కాకపోతే కొన్ని జన్మల తర్వాత అయినా మనకి ఆ ఫీలింగ్ మనకు రావచ్చు, వస్తుంది, వచ్చి తీరాలి. అప్పుడు కానీ వచ్చి తీరుతుంది కూడా అది. యాక్చువల్ ఆనందం ఏంటంటే మనం సేవ చేసేటప్పుడే మనకి ఆనందం రాబోయేది కూడా. నేను శ్లోకాలు వందల వేలు చెప్పుకోవచ్చు, నేను 50, 60, 70 మాలలు నేను చేసుకోవచ్చు, లేకపోతే నేను ఇంకేదైనా ఒక మందిరాన్ని నడపచ్చు, నేను ఆజ్ఞలతో కొన్ని వందల మంది నేను చేయించుకోవచ్చు. కానీ నేను సేవ చేస్తాననే భావంలో ఉంటే, సేవకుడనే భావంలో ఉంటేనే నేను ఆ భావంతో నేను చేస్తేనే నేను హ్యాపీగా ఉంటాను. అండ్ ఆనందం కూడా అనంతంగా వస్తుంది. అయితే లోపల ఉన్న ఈ జబ్బు తగ్గాలి కదా, కామ క్రోధ మోహ మత మాత్సర్యాలు. అది సేవ చేయంగా మాత్రమే లోపల ఉన్నటువంటి ఈ పేరుకోబోయినటువంటి అలిషడ్ వర్గాలు బయటికి వెళ్ళినప్పుడు నా సహజ స్థితి ఏంటి? ఆయన యజమాని, నేను శాశ్వత నేను సేవకుడు. ఆ రియల్ పొజిషన్ ని మనం అనుభవించినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ఆనందం వస్తుంది. సో భగవంతుడే తనకు తానుగా నేను సేవకుడైతే తప్ప రాధారాణి అనుభవించేటువంటి ఆ మాధుర్యాన్ని నేను అనుభవించలేను అంటాడు. ఎందుకంటే అది మన సహజమైన పొజిషన్. మన పొజిషన్ మనం బాస్ను ఎప్పటికీ కాదు, కాలేము. మన బాస్ అని మనం వ్యవహరించాము అని అంటే మనకి ఆనందం దొరకదు. పైగా ఒక బాస్ అయితే ఆ బాస్ కి నేను ఉంటాను, కానీ బాసులకి మళ్ళీ నేను దాస్ అవ్వాలంటే చాలా కష్టం. అంత అహంకారం నేను తగ్గించుకోలేను. కాబట్టి మీ మాట ఇంత కావాలంటే, కానీ మీ కింద మాట విన్నప్పుడు నేను. కానీ గోలోకం యొక్క విశిష్టత ఏంటంటే, నేను ఎంతమంది నాకు యజమాని నుండి వాళ్ళ కింద నేను సేవ చేస్తాను, నేను అంత ఎక్కువ ఆనందం పొందుతుంటాను నేను.
ఎంత మంది కింద నేను వెళ్ళి నేను సేవ చేస్తానో అతను అంత రెట్టింపు ఆనందం పొందుతాడు. అందుకే ఆయనకి సేవ చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి సర్పరాజుల యొక్క యువరాణులు అంటే భగవంతుడికి సేవ చేసే కొంది వాళ్ళ ఆనందం, వాళ్ళ అందం రెట్టింపు అవుతా ఉంది. సో భగవంతుడు సైతం మాధుర్యం అనుభవించాలి అంటే తాను సేవకుడు పొజిషన్ తీసుకొని, అందుకే భగవంతుడు అప్పుడప్పుడు భక్తులకి సేవకుడు అవుతున్నాడు. భగవంతుడు ఆ ఆ సేవకుడు పొజిషన్ తీసుకోవడంలో భగవంతుడు ఎంతో సంతోషపడుతున్నాడు. ఆయన ఎప్పుడెప్పుడు వెయిట్ చేస్తున్నాడు, ఏ భక్తుడికి మనం సేవ చేయాలని ఆయన వెయిట్ చేస్తుంటాడు. ఆయన సేవ చేసినప్పుడు ఆయన గర్వపడుతుంటాడు, నా భక్తుడికి నేను సేవ చేయగలిగాను. సో ఎప్పటికైనా సరే, ఎప్పటికైనా సరే మనం ఇంత ఇంత సాధన, ఇంత ఇంత పఠనము, శాస్త్రము, శ్రవణము, శాస్త్ర శ్రవణము ఎన్నైనా చేసుకోండి. సేవ చేసేటప్పుడు నా భావన ఏంటి, ఇంకా ఉంటే బాగుండు, ఇంకా చేయాలని ఉంది అని ఆ యొక్క భావన కానీ ఉంది అంటే మనం రైట్ కాన్షియస్ లో ఉన్నామని అర్థం. పిలుస్తున్నారబ్బా, మళ్ళీ వచ్చేసిందబ్బా, మళ్ళీ సేవకు వచ్చి మళ్ళీ ఇప్పుడు క్లాస్ వచ్చింది, మేము క్లాస్ వినాలి, ఇప్పుడు తప్పదు. వినకపోతే మళ్ళీ దాని మీద మళ్ళీ ఇంకో క్లాస్ ఉంటుంది, ఎందుకు వచ్చి అంత కష్టం ఎందుకు పోవాలి, ఏదో ఒక క్లాస్ ఉంటే సరిపోతుంది కూడా. మనకి ఈ అంటే ఇట్లాంటి ఒకటి ఉంది అనుకున్నాం అనుకో, ఇట్లాంటి అంటే ఇలాంటి ఒక భావన ఉన్నాయి అని అంటే మనం చేసే జపము, మనం వినే కథ ఇవన్నీ కూడా మనని రైట్ డైరెక్షన్ పని పంపించలేదు. మన సరైన ఏ దేంట్లోకి అంటే ఏ ఎమోషన్స్ కరెక్ట్ గా రావాలో అవి రాలేదు అంటే మనం చేసే వాటిలో ఎక్కడో ప్రాపర్ కాన్షియస్ లో అంటే సరైన చైతన్యంలో మనం చేయట్లేదు, సరైన భావనలు చేయట్లేదు అన్నమాట. ఎందుకంటే అక్కడ గోలోకంలో భగవంతుడు ఎప్పుడైనా ఏ సందర్భం అయినా ఏ పరిస్థితి అయినా సరే ఆయన ఎప్పుడైనా పిలుస్తాడు మనల్ని, ఎప్పుడైనా కోరుకుంటాడు. దానికి నేను సిద్ధంగా అంటే అది దొరకడమే భాగ్యం, దొరకడమే నా అదృష్టం, నేను దీన్ని వదులుకునే ప్రసక్తే లేదు అని ఆ యొక్క ఆ స్థాయిలో నేను నాకు ఆ భావన ఉండేది. చిన్న సేవ అయినా సరే, పెద్ద సేవ అయినా, ముఖ్యమైన సేవ అంటే అది ముఖ్యమైన సేవ కాకపోయినా సరే నాకు ఏదైనా సరే నాకు ఒకటే ఫీలింగ్ ఉండాలి. అట్లా ఉందంటే మనం చేసే సాధన మనల్ని సరైనటువంటి డైరెక్షన్ మనం తీసుకెళ్తున్నాం. అలా లేదు అంటే ఇంకా మనం ఆ ఆ భావన రావడానికి భక్తుల సాంగత్యంలో ఇంకా సరైన భావంలో మనం కొనసాగాలి. ఎందుకంటే కొంతమందికి వెంటనే జరగవచ్చు, కొంతమందికి టైం పట్టచ్చు, కానీ ఉండి బాధ్యతతో ఆ సేవ నిర్వహించినప్పుడు అల్టిమేట్ గా మనకి ఒకానొక రోజు ఈ ఈ ఈ ఫీలింగ్ తో మనం ఉంటాం. అండ్ దట్ ఈస్ రైట్ కాన్షియస్, రైట్ యాటిట్యూడ్ అంటాం. సరైన భావంతో మనం సేవ చేస్తే అప్పుడు అనంతమైనటువంటి ఆనందం వస్తుంది. సరైన భావంతో మనం జపం చేయాలి, సరైన భావంతో మనం చదవాలి. నేను నిజంగా భగవంతుడు నాకు కావాలి, ఇప్పుడు భగవంతుడు నిజంగా నాకు నా మీద దయ కల్పించాలి, నేను ఇప్పుడు చాలా దయనీయ స్థితిలో ఉన్నాను అని మనం నిజంగా ఫీల్ అయ్యి మనం ఆ భావంతో మనం చేస్తే మనకు నిజంగానే మనకి ఒళ్ళు పులకరించిపోద్ది అన్నమాట. ఆ భావన మనకు కలుగుతుంది. సో ఆ విధంగా మనం ఆ, సో ఈరోజు ఇంతవరకు మనం అనంతుడి యొక్క కొంతవరకు మనం ఈరోజు ఆ, ఏ విధంగా తాను
అన్ని విశ్వాలని మోస్తున్నాడు. అండ్ ఆ విశ్వాలన్నీ కూడా ఆ, ఒక ఆవు గింజ అంత ఆవు గింజ అంత బరువు, ఆవు గింజ అంత సైజుతోనే తను భావన ఉంటుంది. పైగా అనంతుడు అనేవాడు కాదు, సంకర్షణుడు. సంకర్షణుడు తాను అహంకారానికి అధిపతి. అండ్ అహంకారాన్ని సరిచేసేవాడు కూడా ఆయన. ఎందుకంటే ఆది గురువు కూడా అతను. సో ఎప్పుడైతే సృష్టి నాశనం అవ్వాలనుకుంటాడో, ప్రళయం రావాలనుకుంటాడో, సో తన నుంచి శివుడి నుంచి 11 రుద్రులు వచ్చి మొత్తాన్ని నాశనం చేస్తారు. తర్వాత ఆయన సౌందర్యం గురించి మాట్లాడుతున్నాం. ఆ సౌందర్యం ఇంకా రెట్టింపు చేసేది. ఆ సౌందర్యానికి మనం ఇంకా ప్రోత్సాహాన్ని, మనం వాటికి తోడ్పాటు, ఇంకా సహకారం చేస్తే అది అది ఆ అందం ఆనందం అది మనలోనే మనం అనుభవిస్తాం అన్నమాట. సో భగవానుడిగా చేస్తుంటే ఒకటే అర్థం చేసుకోవాలి, అది మనకి మనం చేసుకుంటున్నాం అని అర్థం. సో ఈ విధంగా ఆ, అక్కడ ఉన్నటువంటి భక్తులు ఆయన సౌందర్యాన్ని వర్ణిస్తూ, ఆయన సౌందర్యాన్ని రెట్టింపు చేసే విధంగా వాళ్ళ యొక్క సేవలు చూసుకుంటూ వాళ్ళు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నారు. సో మేము నెక్స్ట్ మిగిలింది రేపు చూస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం అనంత కోటి తెలుగు శ్రీలకు ప్రారంభించారు.